క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశం అనే కార్యక్రమంకు మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఆరంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సదామము కరించి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు. ఇదిగో ప్రభువా, సిలువలో ఉన్నటువంటి ఆదర్శమును మేము ప్రతినిత్యము గమనిస్తూ సిలువకు ఉన్నటువంటి విలువలను మా జీవితంలో పాటించులాగున మమ్ము దీవించండి. వాక్యం ఆలకించబోతున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యుని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క వారం మనం ప్రత్యేకంగా ఈ యొక్క తపస్కాలంలో ధ్యానించుకునేటువంటి అంశం సిలువ ఆదర్శం. మన జీవితాన్ని మనం గమనించిన, పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించిన, క్రీస్తు ప్రభువును మనం గమనించిన, మనకు గుర్తొచ్చేటటువంటి విషయము సిలువ. మన యొక్క జీవితాలను మనం సిలువతో ప్రారంభిస్తూ సిలువనే మనకి ఈ యొక్క ప్రపంచమని గమనించాలని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులమైన మనము సిలువను ఆరాధిస్తున్నాం. సిలువలో ఉన్నటువంటి క్రీస్తును చూస్తూ ఉన్నాం. సిలువలో ఉన్నటువంటి రక్షకుడిని మనం గమనిస్తున్నాం. ప్రపంచమంతా ఎగతాళిగా మాట్లాడుకునేటువంటి ఈ యొక్క సిలువ, ప్రపంచమంతా కూడా దీన్ని అవమానంగా చూస్తున్నటువంటి ఈ యొక్క సిలువను దేవుడు రక్షణ మార్గంగా మార్చాడు. అందుకనే ఈరోజు ఈ యొక్క వారం మనం ప్రత్యేకంగా ఈ యొక్క సిలువ ఆదర్శమును, అనగా సిలువలో ఉన్నటువంటి ఆదర్శాన్ని మనం ఏ విధంగా చేకొనాలి, ఏ విధంగా చేపట్టాలి, మరి అదేవిధంగా ఏ విధంగా సిలువను మోయాలి అనేటువంటి విషయాలను మనం కొద్దిసేపు ఆలోచించుకుందాం, ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క సిలువ అనేది మన యొక్క ఆధ్యాత్మిక శక్తికి గొప్ప చిహ్నము లేదా ఒక గుర్తు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ చర్చికి వెళ్ళినా సిలువను చూస్తూ ఉంటాం. ఏ చర్చిలో అయినా, ఏ స్కూల్లో అయినా, మన క్రైస్తవ స్కూల్కి సంబంధించినటువంటివి లేదా మన క్రైస్తవత్వానికి సంబంధించినటువంటి ఏ ప్రదేశానికి వెళ్ళినా మనము సిలువను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సిలువ మన అందరికీ ఆధ్యాత్మిక శక్తికి ఒక చిహ్నం. దానికని మన ప్రార్థన ఆరంభించినప్పుడు, ముగించేటప్పుడు కూడా సిలువ గుర్తుతోనే మనము ఆరంభిస్తుంటాం, ముగిస్తుంటాం. అనగా సిలువ లేనటువంటి మన యొక్క జీవితం ఆధ్యాత్మికత లేనటువంటి ఒక జీవితంగా ఉంటుంది. సిలువ లేకుండా నేను దేవునికి దగ్గర అవుతాను అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి అంటే అది తప్పు. ఎందుకంటే మన యొక్క క్రైస్తవత్వానికి, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవత్వానికి మూలమే సిలువ. ఈ యొక్క విషయాన్ని మనందరం కూడా మన యొక్క జీవితాలకు గమనించుకుంటే, మన కథోలిక్కులు మరి ముఖ్యంగా ప్రతి తపస్కాలంలో కూడా సిలువ మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఆ సిలువ మార్గాన్ని అనుసరించడం ద్వారా యేసు ప్రభు ఏ విధంగా సిలువను ఎంచుకున్నాడు, ఏ విధంగా సిలువను మోయడానికి సంసిద్ధుడయ్యాడు, ఏ విధంగా సిలువను మోసాడు, అది భారం అన్నప్పటికీ చివరి వరకు మోసి సిలువ మీద మరణం పొందుకున్నాడు. దీనికి కారణం ప్రతి సిలువ కూడా నీకు నాకు ఆధ్యాత్మిక శక్తికి ఒక గుర్తుగా ఉండాలి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు మానవుల యొక్క పాపాలకు రక్షణగా పొందాడు అని మనం గుర్తించాలి. ఒకసారి మనమందరం కూడా పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము
8వ వచనాన్ని మనమందరం కూడా ఒకసారి చదువుకుంటే మనకు ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం సిలువను మోసాము. మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. మన పరిస్థితి ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఈ యొక్క సిలువను మనం ఆదర్శంగా తీసుకోవాలంటే, సిలువను చూసిన ప్రతిసారి మనకు గుర్తు రావాలి, మానవుల యొక్క పాప పరిరక్షణకై లేదా పాపాత్ముల కొరకు, రక్షణ కొరకు యేసు ప్రభు సిలువ పొందాడు. చాలామందిని మనము యువతి యువకులను అడిగినా లేదా పెద్దలను అడిగినప్పుడు, వాళ్ళ తల్లిదండ్రుల గురించి అభిప్రాయాలు అడిగినప్పుడు చెప్తూ ఉంటారు, మా నాన్నగారు నా కోసం చాలా కష్టపడ్డాడు, ఆ రోజు ఈ విధంగా త్యాగం చేశాడు, నాకు ఈ సన్నివేశం గుర్తుంది, చెప్పులు లేకుండా మా నాన్న చదివించాడు, చిన్న చిన్న సిమెంట్ పని చేసి మా నాన్న చదివించాడు అని తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగ గుణాలను పిల్లలు గుర్తిస్తుంటారు. అదేవిధంగా మనము కూడా మన తల్లిదండ్రులు చేసినటువంటి త్యాగ గుణాలను గుర్తిస్తూ ఉంటాం. అవి మనం చూసాం కాబట్టి, మన యొక్క కళ్ళతో మనం అనుభవించాం కాబట్టి ఈ విధంగా చేశారని మనము గొప్పగా చెప్పుకుంటుంటాం, తప్పులేదు. కానీ సిలువను చూసిన ప్రతిసారి కూడా మనము దానిలో ఆదర్శంను ఏ విధంగా తీసుకోవాలంటే, ఇదిగో సిలువ మీద వేలాడుతున్న నా ప్రభువు నా పాపముల కొరకై సిలువ మీద మరణించాడు. ఇది అతను స్టేజ్ షో కాదు, లేకపోతే సిలువ మీద మరణిస్తే గొప్పలు చెప్పుకుంటారు, నా ప్రజలు నన్ను పొగుడుతారు అనే విషయం కాదు. పదే పదే నేను గుర్తు చేస్తుంటాను, సిలువ మీద వేలాడుతున్న యేసుని చూసినప్పుడు నేను గుర్తు చేసుకోవాలి, నా పాపముల కొరకు తను భరించాడు. నేను భరించవలసినటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉందో, నేను భరించవలసిన శిక్ష ఏదైతే ఉందో, ఆ శిక్ష నుంచి నన్ను తప్పించి ప్రభు సిలువను మోసాడు. నేను గుర్తించాలి. మనకు కనిపించే తల్లిదండ్రుల్లో నువ్వు గొప్పలు చెప్పుకొని వాళ్ళు చేసిన త్యాగ గుణాలను గుర్తిస్తున్నావు. అదేవిధంగా క్రైస్తవ బిడ్డలమైన మనమందరము కూడా ప్రభువు మన కోసం చేసిన త్యాగ గుణాన్ని గుర్తించాలి, దానిలో ఉన్నటువంటి ఆదర్శాన్ని గుర్తించాలి, ఇది ప్రపంచానికి కూడా ప్రకటించాలి. ఇది మన బాధ్యత, ప్రియ సహోదరి సహోదరులారా. మరి రెండవదిగా సిలువలో ఆదర్శాన్ని మనం చూడాలి అంటే, యేసు ప్రభు మనల్ని క్షమించాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పాపాల కొరకై సిలువ మీద మరణించాడంటే కారణం, ఆ పాపాలన్నీ ఏవైతే ఉన్నాయో అది క్రీస్తు రక్తము ద్వారా అవి పాపక్షాళన పొందడానికి, పాపాలు తీసివేయడానికి, అనగా క్షమించడానికి సిలువ మీద యేసు ప్రభు వేలాడాడు. అంటే సిలువను చూసిన ప్రతిసారి గుర్తు చేసుకోవాల్సిన రెండవ విషయం క్షమాపణ. దేవుడు మనల్ని క్షమించాడు. కేవలం మన కోసం, మన పాపాల కోసం మరణించడం కాదు, మరణించి మనకి క్షమాపణ అందిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని గుర్తించాలి. మనం అందరం కూడా ఎంతో చక్కగా మనం విశ్వాస సంగ్రహం చెప్పినప్పుడు, మనం క్రైస్తవ విశ్వాసులుగా విశ్వాస సంగ్రహాన్ని చెప్తూ ఉంటాం. ఆ యొక్క విశ్వాసంలో చెప్తుంటాం, ప్రభు మరణించాడు, తిరిగి పాతాళంలోనికి వెళ్ళాడు, తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. పాతాళంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభ సమాచారం, అనగా మీరందరూ క్షమించబడ్డారు, నా మరణముతో మీ పాపాలకు మరణం, నా జీవముతో మీ యొక్క జీవితాలకు కొత్త జీవితం. అనగా మీరు మరణించినప్పటికీ మీకోసం నేను శిలువ మీద మరణించాను, మీరు ఇప్పుడు క్షమించబడ్డారు, ఇప్పుడు బహుమానాన్ని పొందుకోండి అని సమాచారాన్ని ప్రభు అందించాడు. మరి బతికున్న మనందరికీ కూడా దేవుడిచ్చే విషయం ఇదే, తెలియజేసేటువంటి విషయం ఇది. అదేమిటంటే, దేవుడు నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. శిలువలో ఆదర్శం అంటే మనము దేవుడు క్షమాగుణాన్ని, క్షమాపణను మనకు అందజేశాడు. అంతేకాకుండా మూడవదిగా మనం అందరం కూడా ధ్యానించుకుందాం. శిలువలో ఆదర్శాన్ని తీసుకోవాలంటే ఇది కేవలం ఏదో జరగాల్సినటువంటి సంఘటన మాత్రమే కాదండి, ఇది దేవుడు నిర్ణయించినటువంటి ఒక సంఘటన. ఇది ప్రవక్తల ప్రవచనాల ప్రకారం నెరవేరినటువంటి ఒక సంఘటన అని చెప్పడానికి ఉదాహరణగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుంటే,
అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించితిమి. మన యొక్క ఆలోచన ప్రకారం మనం తీసుకునే ఆదర్శం ఏంటంటే, అయ్యో ప్రభు శిలువ మీద మరణించాడా, ఇంత కష్టపడ్డాడా అని మనము జాలి చూపించినట్ల మనం భావిస్తే ఇది క్రీస్తు ప్రభు నిర్ణయించినటువంటిది, లేదా దేవుడే స్వయంగా తన ప్రణాళికలో తన కుమారునికి ఇవ్వబడినటువంటిది, అదేవిధంగా కుమారుడు స్వీకరించినటువంటిది, మరి వాటి ద్వారానే రక్షణ ప్రణాళికను రచించినటువంటిది. అందుకని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా, ఇది ప్రవక్తల ప్రవచనాల ప్రకారం నెరవేరింది అని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి 4వదిగా ఈ సిలువ ఆదర్శం మనం తీసుకోవాలంటే, సిలువ అనేది కేవలం మనకు కనిపించేది కష్టాలు, బాధలు, లేకపోతే కన్నీరు, ఇలాంటి భావనలు మన మధ్య ఉన్నప్పటికీ సిలువ విజయానికి సంకేతం. ఒక దేశం ఇంకొక దేశం మీద విజయాన్ని పొందుకున్నప్పుడు విజయ పతాకాన్ని ఎగిరేస్తారు కదా. అదేవిధంగా మన యొక్క క్రైస్తవ జీవితం కావచ్చు, లేదా మానవుల యొక్క రక్షణ అనొచ్చు, లేదా ప్రపంచానికే రక్షకుడుగా క్రీస్తు ప్రభు సిలువను ఒక విజయ పతాకంగా నిలబెట్టాడు, లేకపోతే విజయానికి ఒక సంకేతంగా నిలబెట్టాడు. అందుకనే సిలువను చూసినప్పుడు మనం గుర్తించవలసిన విషయము, సిలువలో ఉన్నటువంటి ఆదర్శము తీసుకోవాలంటే సిలువ మనందరికీ కూడా విజయాన్ని ప్రసాదించింది. అందుకనే సిలువను మనం గొప్పగా చాటి చెప్పాలి. పౌలు గారు అంటాడు ఎన్నో సందర్భాల్లో, నేను సిలువలో మరణించిన క్రీస్తు గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంకా నాకు వేరే విషయాలు ఏమీ అవసరం లేదు. మరికొన్ని సందర్భాల్లో యూదులు అన్యులు సిలువను అవమానంగా గ్రహించారు, కానీ పౌలు గారు ఇదిగో సిలువలో విజయ సంకేతం ఉంది, గ్రహించండి అని ఎన్నో సందర్భాలు చెప్పడం మనం వింటున్నాం. మరి పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గ్రహిస్తే, ఏలన పాపమునకు వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభు క్రీస్తు యేసునందు శాశ్వత జీవము. ప్రియులకు సహోదరి సహోదరులారా, గుర్తించాలి ఈ యొక్క విజయం ఏ విధంగా సంభవించింది అంటే, పాపమునకు వేతనం మనందరికీ కూడా మరణం. మనం చేసిన పాపాలకు మనకు సంభవించేటటువంటి విషయం ఏంటంటే మరణం. ఆ మరణాన్ని ప్రభువు స్వీకరించి వాటి ద్వారా మనకు రక్షణ ఇవ్వడమే కాదు, శాశ్వత జీవితాన్ని ఇస్తున్నాడు. శాశ్వత బహుమానం అనగా ఆ జీవితమునకు అంతమే ఉండదు. ఈ భూలోకంలో జీవించే మనందరికీ కూడా ఒకరోజు అంతమొందుతామని, ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తామని నీకు నాకు మనందరికీ కూడా తెలిసిన సంగతి. ఏదో సందర్భంలో, ఏ సమయంలో, ఎప్పుడు, ఏ విధంగా మనకు తెలియకపోయినా మరణిస్తామనేటువంటి ఒక సత్యం మాత్రం మనందరికీ కూడా తెలుసు. కానీ క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా రావడమే కాదు, మానవ మాతృగా రావడమే కాదు, తను మన కోసం మరణించి మనకు అతను తెచ్చినటువంటి బహుమానం ఏంటంటే శాశ్వత జీవితం. అందుకనే సిలువలో మనము విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ యొక్క విజయమే మనందరికీ కూడా ఎంతో గొప్ప సాహసాన్ని చేసే వ్యక్తులుగా, సిలువను మోసే వ్యక్తులుగా, మరి అదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వ్యక్తులుగా మార్చాలి. మరి 5వదిగా ఈ యొక్క సిలువలో ఆదర్శం ఏంటంటే, ఈ యొక్క సిలువలో దాగి ఉన్నటువంటి తగ్గింపు గుణాన్ని
ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు మానవుడై రావడం, మానవుడు మాతృగా రావడమే కాదు, బట్టలు లేని పరిస్థితి, కొరడాలతో కొట్టబడిన పరిస్థితి, అవమానంగా నిలబెట్టినటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి అన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏ విధంగా ప్రభువు తగ్గింపు గుణాన్ని స్వీకరించాడు. అవమానాన్ని కూడా తను ఏమనకుండా సహించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క తగ్గింపు గుణం శిలువ మీద మాత్రమే కాదు, దేవుడు మానవుడిగా రావడమే అతి గొప్ప తగ్గింపు గుణం. మరి అలాంటి దేవుడు మానవుడు మాత్రమే కాదు, చివరికి శిలువ మరణం మీద వరకు కూడా దానికోసం ప్రభు కేటాయించుకున్నాడు, మన కోసం మోసాడు, మరణించాడు. ఒకసారి మనం అందరం కూడా పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము మనం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఏ విధంగా దేవుడు అత్యున్నత స్థానంకు లేవనెత్తాడు. ఎవరిని? క్రీస్తు ప్రభువును. అత్యున్నత స్థానానికి లేవనెత్తక ముందు క్రీస్తు ప్రభు చూపించే తగ్గింపు గుణాన్ని కూడా మనం చూడాలి. ఒకసారి వాక్యం చదువుకుందాం. మొట్టమొదటిగా 9వ వచనం చదువుకుందాం. అందువల్లనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానంకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించాడు. ఎందుకు ఇంత అత్యున్నత స్థానాన్ని దేవుడు క్రీస్తు ప్రభువుకు ప్రసాదించాడంటే కారణం దాని వెనుకలు ఉన్నటువంటి తగ్గింపు గుణం. మనం ఒకసారి 8వ వచనం చదువుకుంటే, యేసుక్రీస్తు అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణం వరకు శిలువపై మరణం వరకు కూడా విధేయుడయ్యను. అనగా గ్రహించాలి ఎంతటి తగ్గింపు గుణాన్ని క్రీస్తు ప్రభు శిలువలో ప్రసాదించాడు, చూపించాడు. కావున మనము కూడా ఆ యొక్క శిలువను చూసినప్పుడు ఆ శిలువలో ఉన్నటువంటి ఆదర్శమును మనం తీసుకోవాలి. అదే తగ్గింపు గుణం కలిగి జీవించడం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా ఒకసారి గమనిస్తే, క్రీస్తు ప్రభు మనందరినీ కూడా శిలువలో ఆదర్శమును మనము స్వీకరించాలంటే మొట్టమొదటిగా శిలువను స్వీకరించాలి అనే ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, యేసు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని అనుసరింపవలెను. అనగా మనము క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే అనుదినము కూడా మన జీవితంలో ఎదురయ్యే శిలువలను ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. వీటిని నిరాకరించి శిలువను ఎత్తుకొనకుండా నేను ఒక మంచి క్రైస్తవునిగా జీవిస్తానండి, నేను ఒక మంచి క్రైస్తవుని, పుట్టు క్రీస్తువుని అని మనం చెప్పుకుంటే సరిపోదండి మాటలతో. ప్రతిదినము కూడా మనము క్రీస్తును మనం స్వీకరిస్తూనే ఉండాలి. అంతేకాదు 7వదిగా ఈ యొక్క శిలువ మనందరికీ కూడా విశ్వాసానికి ఆదర్శం. ఏ విధమైన విశ్వాసం అంటే, క్రీస్తు ప్రభు త్యాగం చేసి మరణించి చివరికి విజయుడై ఉన్నాడు. మనల్ని కూడా క్రీస్తు ప్రభును విశ్వసించిన తర్వాత మనము అతనిలో మరణించి తిరిగి మళ్ళీ నూతన జీవితాన్ని పొందుకుంటాము అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. మనకి ఈ విశ్వాసం ఉండాలి. క్రీస్తు నమ్ముకున్న మనమందరము కూడా క్రీస్తుతో పాటు మనం తిరిగి లేస్తాం, క్రీస్తుతో పాటు నిత్య జీవితాన్ని బహుమానంగా పొందుకుంటాం అనే విశ్వాసం కూడా మనలో గట్టిగా ఉండాలండి. మరి 8వదిగా శిలువ ఆదర్శం కేవలం మనకి అన్ని అనుకూలంగా మంచి జరుగుతున్న సమయాల్లో మాత్రమే కాదు. 8వదిగా గుర్తు చేసుకోవాలి, క్లిష్ట సమయాలలో, కష్టమైన సమయాలలో లేదా బాధల సమయాలలో నేను శిలువను ఆదర్శంగా తీసుకోవాలి. చాలా చోట్ల పర్సిక్యూషన్ జరుగుతున్నప్పుడు, క్రీస్తు నామం పట్ల హింసలు జరుగుతూ ఉన్నప్పుడు, అలాంటి సమయాల్లో శిలువలో ఆదర్శం మనం తీసుకోవాలి. అలాంటి సమయంలోనే ఇదిగో నేను శిలువను ఆదర్శంగా తీసుకుంటాను, నా ప్రభు ఆ విధంగా భరించాడు, నేను కూడా ప్రభు కోసం నేను ఈ శిలువను మోస్తాననేటువంటి గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మకం కూడా మనలో ఉండాలండి. అన్ని సక్రమంగా ఉన్నప్పుడు నేను ఈ విధంగా చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు.
నేను మంచి చెప్తాను, మీరు మంచి చెప్తారు, అవును సిలువ గొప్పది అంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకొని మనము సిలువను మోయాలి. ఎందుకంటే మనందరూ కూడా భయాందోళన రావచ్చు, లేదా భయపడిపోవచ్చు, లేదా మరణం పట్ల ఎన్నో సందర్భాలు రావచ్చు. వస్తున్నారు, చంపుతారు, ఈ విధంగా చేస్తారు, ఆ విధంగా చేస్తారు అన్నప్పుడు మనలో భయాందోళన ఉండొచ్చు. కానీ అలాంటి సమయాల్లోనే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సిలువను చూసి ఆదర్శంగా తీసుకోవాలి. రాబోతున్న రోజులు ఇంకా చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు స్వయంగా తెలియజేస్తుంది. కావున మనము ఆ యొక్క సిలువను ఆదర్శంగా తీసుకున్న ఈ యొక్క తపస్కాలంలో, అంతేకాదు ఈ యొక్క సిలువలో ఉన్నటువంటి ఆదర్శం, ఇంకొక ఆదర్శం 9వ అంశం ఏంటంటే క్రీస్తు కోసం మరణించే వ్యక్తులుగా కూడా మనం తయారవ్వాలి. క్రీస్తు ప్రభు నా కోసం మరణించినప్పుడు నేను కూడా క్రీస్తు కోసం శిలువ మీద మరణిస్తానుగా, శిలువ మీద మరణించాలని కాదు, నా జీవితాన్ని క్రీస్తు కోసం కేటాయిస్తాను. మరణమైనా, అది జీవమైనా, చావైనా, బతుకైనా, ఎలాంటి సందర్భమైనా నా జీవితం క్రీస్తు కోసం అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని కూడా మనము ప్రకటించాలి. మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ మనందరికీ కూడా ఆరాధనకు మూలాధారం. 10వ అంశముగా సిలువ ఆరాధన. మనమందరం కూడా సిలువను ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఎడారిలో సర్పములు మనుషులను చంపుతున్నప్పుడు మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞ వలన ఆ సిలువను సిలువలో వేలాడుతున్న పామును చూసిన వారందరూ కూడా రక్షించబడ్డారు. అదేవిధంగా ఈరోజు శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసును చూసినప్పుడు మనమందరం కూడా రక్షించబడుతున్నాము. అందుకనే మనము క్రీస్తును ఆరాధించాలి. ఆ యొక్క సిలువను మనం ఆరాధించాలి. అందుకని సిలువ మనందరి ఆరాధనలకు మూలాధారం. అందుకని మనం పీఠం మీద చూసినా, లేకపోతే మన చర్చిల్లో చూసినా, మనం ఎక్కడ చూసినా సిలువను ఉంచి మనము ప్రార్థనను ప్రారంభిస్తుంటాం. సిలువను ఉంచే మనము మన యొక్క ఆధ్యాత్మిక క్రియలను చేస్తూ ఉంటాం. అంతేకాదు మరణించిన వారి వ్యక్తుల మీద కూడా, ఆ యొక్క శరీరాల మీద మనం సిలువను ఉంచుతూ ఉంటాం. మరి ముఖ్యంగా గురువులను, కన్యాస్త్రీలు చూసినట్లయితే వాళ్ళ యొక్క చెస్ట్ మీద మనం సిలువను ఉంచడం చూస్తుంటాం, గమనిస్తుంటాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నేను గ్రహించాలి సిలువలో ఉన్నటువంటి ఎన్నో ఆదర్శాలు. మొట్టమొదటిగా ఆధ్యాత్మిక శక్తికి చిహ్నమని, మరి క్రీస్తు ప్రభు యొక్క త్యాగానికి చిహ్నమని, క్రీస్తు ప్రభు యొక్క క్షమాపణకు చిహ్నమని, ఇది ప్రవక్తల ప్రవచనాలకు నెరవేరిన చిహ్నమని, సిలువ ఒక విజయానికి ఒక చిహ్నమని, మరి సిలువ మనందరినీ కూడా సిలువను మోయడానికి ఆహ్వానం ఇస్తుందని, అదేవిధంగా విశ్వాసానికి చిహ్నమని, మరి కష్ట సమయాల్లో కూడా, క్లిష్ట సమయాల్లో సిలువ మనకు ఆదర్శంగా ఉంటుందని, మరి సిలువ క్రీస్తు కోసం మనం మరణించడానికి ముందుగా ఉండాలని ఒక చిహ్నంగా, మరి చివరిగా సిలువ ఆరాధనకు మూలాధారం. అందుకనే మనమందరం కూడా సిలువను ఆరాధించాలి. మరి ఈ యొక్క తపస్కాలంలో మనము ఈ యొక్క సిలువలో ఉన్నటువంటి ఆదర్శమును వ్యక్తిగతంగా మనం గ్రహించి మనం దేవునికి దగ్గర అవుదాం. మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే సిలువలను మోద్దాం. మరి ఇతరులకు ఆదర్శంగా ఉందాం. చివరికి క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు తిరిగి లేచే క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకంలో జీవిద్దాం. మరి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ఈరోజు సిలువలో ఉన్నటువంటి ఆదర్శమును మాకు నేర్పించి ఉండగా మీకు వందనాలు. సిలువను స్వీకరించి సిలువలో ఉన్నటువంటి విలువను గ్రహించేటటువంటి బుద్ధిని, జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సిలువ ద్వారా తగ్గింపు గుణాన్ని, ప్రేమను, కరుణను, క్షమను మేము ఇతరులకు ఇస్తూ, అదేవిధంగా మేము వాటిని మా జీవితంలో కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళులాగున దీవించమని ఈ యొక్క మనలంటే మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ వాక్యం ద్వారా మనం కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని కోరుతున్నాం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.